టీడీఆర్ బాండ్ల వ్యవహారంలో బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీఆర్ బాండ్లో వేల కోట్లు అవినీతి చేశారు, రోజుకి ₹1,00,000 చీర కొనుగోలు చేసి కట్టేదంటూ కూడా ఐఏఎస్ శ్రీలక్ష్మి మీద హాట్ కామెంట్ చేశారు. దీనిపై మనతో మాట్లాడిన మంత్రి కొల్లు రవీంద్ర ఉన్నారు. సార్, టీడీఆర్ బాండ్ల వ్యవహారం మీద ఆల్రెడీ ప్రభుత్వం విచారణ చేస్తుంది. భారీ ఎత్తున గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగింది, అక్రమాలు జరిగాయని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇలాంటి సమయంలో వైసీపీకి సంబంధించిన మాజీ టీటీడీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి మీద ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆమె భారీ అవినీతి పాల్పడ్డారు, ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకుండా రోజుకి ₹1,00,000 చీర గడుతూ వేల కోట్ల రూపాయలు సంపాదించిన ఆరోపణలు చేశారు. ఇది గతంలో కూడా అందరూ మేము అధికారంలో లేనప్పుడు కూడా ఆ రోజున టీడీఆర్ బాండ్స్ మీద పోరాటం చేయడం జరిగింది. మరి ఇవాళ అవన్నీ కూడా బయటకు వస్తూ ఉన్నాయి, ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. గతంలో మరి తణుకులో జరిగినటువంటి సందర్భం చూసాం, తాడేపల్లిగూడెంలో జరిగిన, విశాఖపట్నం, ఇవన్నీ కూడా టీడీఆర్ బాండ్స్ని దుర్వినియోగం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులే వాళ్ళ ప్రభుత్వంలో జరిగినటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్తా ఉన్నారంటే ఇది యథార్థం అనేది ఉంది. తప్పకుండా దాని మీద విచారణ చేస్తాం. ఎవరైతే దీనికి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ టీడీఆర్ బాండ్స్ అనేది ఏదైతే మనం బిల్డింగ్కి ఉన్నటువంటి నిబంధనలకు సంబంధించి కానీ, రోడ్స్కి కానీ, ఇవన్నీ కూడా ఆ ఏరియా డెవలప్మెంట్ కోసం టీడీఆర్ బాండ్స్ ఇచ్చినటువంటి సంస్కృతి గతం నుంచి ఉండేది. కానీ దాన్ని దుర్వినియోగం చేసి దానిలో కూడా డబ్బులు కక్కుర్తిపడ్డారంటే మరి గతం ఎలా పనిచేస్తో తెలుసు. ఇలా అన్ని శాఖల్లో కూడా జరిగినటువంటి సందర్భంలోనే ఇవన్నీ ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. డెఫినెట్గా దీని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ చేసి ఎవరైతే బాధ్యులు ఉన్నారో, ఇవాళ ఎవరైతే గతంలో మరి ఆయన చెప్తున్నటువంటి అధికారిని మరి ఓబులాపురం గనుల్లో జరిగినటువంటి దాంట్లో కూడా వాళ్ళు ఏం చేస్తారో తెలుసు, మొన్న ఏం జరిగిందో అన్నీ తెలుసు. ఇవన్నీ కూడా గమనిస్తూ ఉన్నాం. డెఫినెట్గా ఎవరు కూడా తప్పించుకోలేరు. అంటే ఆ స్థాయిలో అంటే గతంలో ఆమె జైలుకి వెళ్ళి వచ్చారు, తర్వాత వైసీపీ అధికారులు వచ్చిన తర్వాత కీలక పదవిలో పోస్టింగ్ ఇచ్చారు. ఆ సమయంలో ఇంత పెద్ద అవినీతి జరిగినప్పుడు ఖచ్చితంగా వైసీపీ నేతలే ఆమె గురించి మాట్లాడేలా చూస్తారు. అందరికీ తెలిసిందే, వైసీపీ ఆవిడని కావాలని జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చుకున్నారు ఇక్కడికి. ఆవిడ తెచ్చుకుని ఆవిడతోనే వారు చేయించినటువంటి సందర్భం. ఇవాళ వాళ్ళ అడుగులకు మడుగులు వచ్చింది కాబట్టి ఆవిడ తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ గతంలో పోస్టింగ్ ఇచ్చారు, కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చారు. ఆ కీలకమైన బాధ్యతలు వాళ్ళు ఏం చేశారో చూసాం. నగరాలన్నీ కూడా రావాల్సినటువంటి డబ్బులు కూడా రాలే, ఫండ్స్ కూడా రాలే. నిజంగా అమృత్ స్కీమ్ కానీ, అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రావాల్సినటువంటి స్కీమ్స్ అన్నీ కూడా ఇవాళ వెనక్కి వెళ్ళిపోయినాయి. మున్సిపాలిటీస్ అన్నీ కూడా పూర్తిగా అస్తవ్యస్తం అయిపోయింది. ఇవాళ ఈ బాండ్స్ కానీ ఇలా అనేక మంది అక్రమంగా బిల్డింగ్ల నిర్మాణం కానీ ఇవన్నీ కూడా చాలా జరిగినాయి. ఇవన్నీ కూడా ఇవాళ మరి నారాయణ గారి నాయకత్వంలో అవన్నీ కూడా ప్రక్షాళన చేస్తున్నారు. డెఫినెట్గా దీంట్లో ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సింది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా దీంట్లో ఎవరున్నా కానీ చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. గతంలో ఓబులాపురం గనుల కేసులో జైలు వచ్చినటువంటి ఆ అధికారి ఇప్పుడు మళ్ళీ గత ప్రభుత్వ హయాంలో కీలక పదవి తీసుకుని ఈ విధంగా పెద్ద ఎత్తున అవినీతి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా అధికారి మీద కూడా చర్యలు తీసుకుంటామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. ఇప్పటికీ దీనిపైన విచారణ కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో విచారణ చేసి వాస్తవాలను బయటికి తీసుకువస్తామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.